అయిపోయింది. ఫిష్ కర్రీ ఆల్రెడీ ముందుగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఎగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం టమాటాలు వేసుకుని టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత మనం ఒక పౌడర్ గ్రైండ్ చేసుకున్నామండి. ఏంటంటే ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు 2 రేఖలు తర్వాత వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని పొడి చేసుకున్నాము. ఉల్లిపాయలు టమాటాలు బాగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని కూడా దాంట్లో వేసి నాకైతే ఉల్లిపాయలు 4 లేదు ఉండొచ్చు, పర్లేదు. ఆల్రెడీ అల్లం పుల్లిని పేస్ట్ చేశాను కానీ మీరైతే మంచిగా నలుపుకోండి, గ్రైండ్ చేసుకోండి. అది కూడా వేసి మంచిగా మగ్గిన తర్వాత దీంట్లోకి కొంచెం రుచికి సరిపడా ఆల్రెడీ మనం చేప ముక్కలు మ్యాగ్నేషన్, పసుపు, ఉప్పు, కారం వేసి ఆల్రెడీ మ్యాగ్నేషన్ చేసుకున్నామని దాంట్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ. అలాగే కొంచెం 1 స్పూన్ పసుపు, నేనైతే దాంట్లో 2 స్పూన్ల వరకు కారం వేసుకుని ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇంకా అంతకంటే ఎక్కువగా తినే వాళ్ళు ఉంటాయి వేసుకోవచ్చు, ఎందుకంటే నేను దీంట్లో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తాను. అందుకని మీరు అంతకన్నా స్పైసీ కావాలంటే వేసుకోవచ్చు. తర్వాత మంచిగా దీంట్లోకి సరిపడినంత వాటర్ వేసుకొని ఏం కాదండి, కాలింగ్ పిల్లలు ఎవరో వచ్చినట్టున్నారు. వాటర్ సరిపడా వేసుకోవాలి. అలాగే చింతపండు పులుసు, నేనైతే పులుసుని తీసుకొని ఒక బాటిల్లో వేసుకొని ఎప్పుడు యూజ్ చేసుకుంటాను. ఎందుకంటే అప్పటికప్పుడు మనకి ఎమర్జెన్సీగా అవ్వదు కదా, అందుకని మీరు కూడా అలాగా చేసుకొని ఉంచుకోండి, ఇబ్బంది ఉండదు. తర్వాత దీనిపై మూత పెట్టుకొని ఒక 15-20 నిమిషాలు